జయం పెట్టుకుని ఆయన ఇంటి పేరులో దుర్గను పెట్టుకుని ఒక విజయ దుర్గని ఆయన్ని భరించినలో ఏమాత్రం సందేహం లేదు. ఆ విజయ దుర్గ ఎవరో కాదు, మరి వారి సతీమణి శ్రీ కాంతామణి గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదనే విషయాన్ని మీకు మనం చేస్తున్నాను. ఎందుకంటే వారింట్లో చాలా కార్యక్రమాలకు నేను అటెండ్ అవుతూ ఉండేవాడిని. అక్కడ ఆమె చేసినటువంటి కొన్ని పూజా కార్యక్రమాలు మేము చూడటానికి వెళ్ళాం. చాలా చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి చాలా పవిత్రతతో ఆ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. బంధువులు ఆ పక్షులు చెబుతుంటే మేము విన్నాం. నిజంగా ఆవిడ పూజ చేస్తే దుర్గమ్మ వచ్చి ఆ పూజా మందిరంలో ఉంటుందట. అది వాస్తవం. ఆవిడ యొక్క గురువు గారి వెనకాల ఉన్నటువంటి ఆమె యొక్క అష్టవాసే ఈ రోజు ఆయన ఈ విజయ పదంలో ఉండడానికి ఏమాత్రం సందేహం లేదనే విషయాన్ని మీకు మనం చేస్తున్నాను. అలాగే మన అపరిచితులు అంటున్నాం కదండి. ఈయన బ్యాంకు దగ్గర చాలా మంది మేము లోన్లకి వెళ్తూ ఉండేవాళ్ళండి. వెళ్ళినప్పుడు ఆయన అవతల వ్యక్తి యొక్క మనోభావాలను ఈయన ముందే గ్రహించేవాడండి. గ్రహించి అవతల వ్యక్తి వచ్చినట్టునే లోన్ అడిగినట్టే అలాగే బాబా అని చెప్పేసి ఆయన ఎలా ఇప్పుడు ఒక అపరిచిత అంటే ఏంటంటే ఒక డిజార్డర్, ఒక మల్టిపుల్ డిజార్డర్ని ఒక అపరిచిత సినిమాగా తీశారు, మీరు చూశారు శంకర్ డైరెక్షన్ లో. అంటే మనిషిలో అనేక రకాలైనటువంటి ఒక మనిషిలో అనేక రకాలైన మనుషులు ఉంటారు. ఆయా సందర్భాన్ని బట్టి వారు అలా చేస్తూ ఉంటారు. అలాంటి సందేశాలు నేను మీకు ముందు చెప్తున్నాను. బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటేలాగా లోన్ ఏమన్నా ఇన్వెస్టిగేషన్ మరి తీసుకొస్తారా, ఆయన బ్యాంక్కి ఆయన ఏమైనా ఉపయోగపడతాడా, లేకపోతే అలాగే ఏమైనా ఉపయోగపడతాడు ఇంటికి అని అనడం ఒకసారి నేను విన్నాం. అబ్బో బ్యాంక్ ఏమన్నా డిపాజిట్ చేయించి ఏమన్నా ఆయన ఇస్తారు కదని చెప్పేసి ఇంకొక రోజు ఎవరన్నా అపాయింట్ చేసి బ్యాంక్ డిపాజిట్ 50,000 అమౌంట్ వేసానండి అకౌంట్లోని చెప్పు అని చెప్పి పంపించేవాడి. అందుకంటే మరి ఆయన అలా పంపించారు కదా అని చెప్పేసి నేను వెళ్తే ఏంటి బాబు నీ అంటే లోన్ కావాలండి ఏంటంటే చూపించే అకౌంట్లో అండి 50,000 వేసానండి ఒక్క బస్ చేద్దాను ఇది అని మళ్ళా ఉన్నటువంటి రియాక్షన్ చూపించి అబ్బో ఇదేంటి ఇలా అన్నాయంటే ఏమయ్యా నీ వ్యాపారం ఏంటంటే అట్లా పెట్టుకున్నానంటే ఏం చెప్పి మరి నీ అకౌంట్ ఉంది ఇక్కడ అకౌంట్ అకౌంట్లో నువ్వు ఏమాత్రం ట్రాన్స్లేట్ చేసావు వ్యాపారంలో ఏంటి ఎంత అమౌంట్ వేసావు ఎంత అమౌంట్ తీసావు ఈ జరుగుతున్నటువంటి విషయాలు మనకు రికార్డ్ అయ్యే నాకు అర్థం అవ్వాలి కదా ఏంటని అడిగారు. ఆయన అడిగినప్పుడు అలా జరగకపోతే నాకు వెళ్ళిపోయాడు. ఇంకొక కస్టమర్ వచ్చి చేయించారు అనేకం ఉన్నారు కదా అని చెప్పండి అంటే ఇంకొక అతను ఏం చేశాడు పని చేయాలంటే నువ్వు అకౌంట్ ఊపి చేసి డబ్బులు ఎప్ప ఉండు అని చెప్పదు అకౌంట్ అని చెప్పేసి నేను సహాయం ఇచ్చాను. వచ్చిన వెంటనే వచ్చి చూస్తున్నాడు ఏంటి బాబు అంటే ఈ బ్యాంక్లో నేను చాలా ట్రాన్స్ఫర్ చేస్తానంటే మొన్నేమో 50 అనేది మొన్న 50 ఇచ్చినండి 1,00,000 అని చెప్పి ఎవరు ఇచ్చారండి సలహా రాములు ఇచ్చారు రాంబాబు ఇస్తే మీకు అని చెప్పి మళ్ళీ అక్కడ రివర్స్ అయినా ఈయన అందరినీ పిలిచి అవు అది కాదు మీరు ఇలా ఉంటే మీ వ్యాపారం బాగుంటుంది, నేను ఇచ్చినటువంటి అప్పుని మీరు సకాలంలో కట్టగలుగుతారు, తద్వారా మీరు అభివృద్ధి చెందుతారు. నేను అప్పిస్తున్నాను మా బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది, మీరు ఆ డబ్బుతో మీరు మరింత అభివృద్ధి చెందితే మీరు మరింత ఉన్నత స్థానంలో ఉంటారు కాబట్టి మీరు అలా చెయ్యమని చెప్పడం తప్ప అదేమీ కాదండి. వాళ్ళందరికీ కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ రికార్డులు కష్టంగా ఉంటే ఎవరో నాకు చెప్పక్కర్లేదు అని చెప్పి ఆయన చాలా మంది మా యువకులను ఎంకరేజ్ చేసి వారి లోన్ ఇచ్చి ఈరోజు వారి ఉన్నతికి మరి ఆయన తోడ్పడినటువంటి మహాదాత ఉద్యోగ ప్రదాత అని చెప్పి ఈ సందర్భంగా వారిని నేను సన్మానిస్తున్నాను. అలాగే ఈయన 20లో 60 అది ఖచ్చితంగా మనకు పెద్దలు చెప్పారు చాలా మంది. ఆయన 20లో 60 60లో 20 అనేటువంటి ఒక యువకుడు ఖచ్చితంగా ఎవరికి ఎండ్ ఆయన. ఎందుకంటే మన కాశీగా 8 గంటలు వచ్చేప్పుడు బ్యాంక్ అండి 9 గంటలు నైట్ ఇంటికి వెళ్ళేవాడండి. 8 గంటలకు ఏ విధంగా అయితే వచ్చారు, ఏ చరిస్మాలు అయితే వచ్చారు, ఆయన ఎంత ఉత్సాహంగా అయితే వచ్చారో ఆ 9 గంటలకు నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు అదే చరిస్మా అదే ఉత్సాహంతో ఆయన వర్క్ చేస్తూ ఉంటుంది. అంతా కూర్చుంటే మాతో మాట్లాడుతూనే ఉంటాడు, సహాయం చేసుకుంటాను. ఎప్పుడు ఆయన ఇసుకోవడం కానీ ఎన్ని ఫోన్లు వచ్చినా హైదరాబాద్ కానీ ఎప్పుడు ఎంత మంది ఫోన్లు వచ్చి అలా ఫోన్లు మాట్లాడుతూ వాళ్ళ సమాధానం చెబుతూ నిజంగా ఆయన యొక్క వర్క్కి మరి నిజంగా స్టేట్ బ్యాంక్ ఉండబడి ఉంటుందని ఈ సభాముఖంగా మీకు మనం చేస్తున్నాను. అలాంటి ఒక మహానుభావుని ఈరోజు స్టేట్ బ్యాంకు కోల్పోతుంది అనే విషయాన్ని అది నిజంగా దురదృష్టం ఆ బ్యాంక్ అని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. అలాగే మరి వీళ్ళు మరికొకున్నానండి ఇది సందర్శన జోక్గా శృంగార
తుంగార జ్యోతిష్యుడు నేను ఒకసారి సరదాగా పక్షులకి అతికి వచ్చినప్పుడు అది ఆ మాట నేను సందర్భంగా తీసుకుని ఈ రోజు ఆయన్ని ఒక జీసవరమని నేను శబ్దం చేస్తున్నాను. అంటే ఆయన సరదాగా మా కుర్రవాళ్ళు కొంచెం వచ్చినప్పుడు కొంచెం సరదాగినటువంటి తుంగార భరితమైనటువంటి చిన్న చిన్న జోకులు చెప్పి నిజంగా వాళ్ళందరినీ ఉత్సాహపరిచి జీవితంలో ఎలా అండి బ్యాంకులో పనిచేస్తుంటే వాళ్ళ అన్నయ్య గారు వచ్చి ఏమన్నా ఆయన గడ్డం తీసుకోమనండి అని చెప్పి ఆయన చెబితే నేను కార్లో తీసుకెళ్ళి ఇక్కడ మల్లిపురం అండి మల్లిపురం మంగళవారం సెంటర్ మీకు తెలుసు సెలవండి ఎక్కడో సంతకాల్లో తీసుకెళ్ళి గడ్డం తీసుకొచ్చామండి అప్పుడు చేస్తే తీసుకొస్తే మరి నిజంగా అలాంటి వ్యక్తిని అలాంటి వర్క్ని అలా బ్యాంకు కోల్పోతుందంటే నిజంగా దురదృష్టకరం బ్యాంక్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుచుకుంటూ అలాంటి వ్యక్తులు అలాంటి బ్యాంక్ మేనేజర్స్ మళ్ళా ఇక్కడికి రావాలి, లేదంటే బ్యాంక్ యొక్క విధానంలో కొంత చిన్న అపశృతి జరుగుతుంది. కాబట్టి మంచి మేనేజర్ని నిమ్మని ఇక్కడ వచ్చినటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా తెలియపరుచుకుంటూ నేనేమన్నా తప్పులు మాట్లాడుతుంటే మన్నించమని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాన్ని తెలియపరుచుకుంటూ వేదిక అలంకరించిన పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు మన దాపా వరప్రసాద్ గారికి ప్రత్యేకమైన అభివందనాలు తెలియపరుచుకుంటూ వేదిక పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియపరుచుకుంటున్నాను. అలాగే అదే ఎంప్లాయీస్ పెద్దలు అలాగే బిజినెస్ మెన్లు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నేను అది సన్మాన గ్రహీత జయంతి అలాగే వారి భార్య కాంత రత్నమణి గారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి స్టేట్ బ్యాంక్ శ్రేయోభిలాషులు అలాగే బ్యాంక్ సిబ్బంది మరి అలాగే బ్యాంక్ ఖాతాదారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం. మరి సన్మానం అనేది ప్రతి ఉద్యోగికి కూడా మరి ఉద్యోగ విరమణ అనేది మరి వారు జాయిన్ అయిన రోజు నుంచే ఆ డేట్ను బట్టి వారికి ఏ రోజు మళ్ళా రిటైర్ అవుతారో వారికి తెలుస్తుంది. మరి ఉద్యోగస్తులు రిటైర్మెంట్కి మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాం. ఎవరు రిటైర్ అయినా శాసనసభ్యుని పిలుస్తారు. దాంతోపాటు నాతో పాటు కొంతమంది పెద్దల్ని పిలుస్తారు. మరి మనస్ఫూర్తిగా మనసులో మరి ఆయన చేసినటువంటి సేవలు కొనియాడాల్సిన అవసరం ఉంది. సేవలు చేయకపోయినా కొనియాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మమ్మల్ని పొగట్టగా పిలుస్తారు కాబట్టి తప్పనిసరిగా మేము పొగుడతాం. కానీ మనస్ఫూర్తిగా పొగిడేటువంటి పొగడతలు కొన్ని ఉంటాయి. అది ఆ పొగడ్త జయంతి గారు. ఓ జయంతి గారి గురించి చెప్పాలంటే ఓ మంచి పనుడు. ఆయన ఏ పని చేసినా అలసట ఉండదు. అలసట లేకుండా అదే యాక్టివ్నెస్ తో మరి ఆ ఏ పని చేసినట్టు తెలుగు చేస్తుంది. బ్యాంకు ఉద్యోగిగా ఆయన బాధ్యతల్ని మరి చాలా అంకిత భావంతో నిర్వహించేటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా ఎంత ఉత్సాహంగా ఆయన ఉండడానికి ఈ బ్యాంకుకి ఎంత సేవ చేయడానికి కారణం ముఖ్యంగా మరి అందరూ చెప్పినట్టుగా వారి భార్యమని కాంతారత్నమారి గారు. ఆవిడ సాయంత్రం 8 గంటలకు ఉదయం వచ్చి సాయంత్రం 9 గంటలకు వెళ్ళినప్పుడు ఏమయ్యా నీకు సంసారం లేదా, నీకు పిల్లలు లేదా, పిల్లలు లేదా, 9 గంటలకు వెళ్ళావు మళ్ళీ 9 గంటలకు వచ్చావని చెప్పి ఆవిడ విసుక్కుని మాట్లాడినట్టయితే ఆయన ఈ పని మరి ఇంత ప్రశాంతంగా ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అలాగే ఇవాళ నిజంగా చెప్పాలంటే ఆయనకి 2 భార్యలు. కాంతారత్నమణి గారు ఒక భార్య అయితే స్టేట్ బ్యాంక్ 2వ భార్య. ఎక్కువగా కాపురం స్టేట్ బ్యాంక్ తోనే చేసేదే. ఆవిడ కంటే కాపురం స్టేట్ బ్యాంక్ తోనే ఎక్కువ కాపురం చేశారు. మరి ఈవేళ ఎంతమంది ప్రశంసలు పొందడానికి ముఖ్యంగా నేను చెప్పినట్టుగా మరి పొగడ్తలు అనేవి మనసులో నుంచి వస్తున్నటువంటి పొగడ్తలు ఆయన చేసినటువంటి నిజంగా ఆయన చేసినటువంటి సేవకి గుర్తింపుగానే మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసినటువంటి సేవను కొనియాడటం జరిగింది. మరి నాకు కూడా మరి సాధారణంగా బ్యాంకులో తీసుకోవాలంటే చాలా కష్టం. 4-5 రోజులు వాళ్ళు కూడా తిరిగి వాళ్ళు అడిగినటువంటి రికార్డ్ అంతా చెప్పడం చాలా కష్టం. కానీ నాకు చాలా అర్జెంటు చెప్తే సాయంత్రం నాకు లోన్ ఇవ్వాలని చెప్పి నేను జయంతి గారిని కోరిన వెంటనే ఆ మిగతా పనులను నేను చూసుకుని ఆ సాయంత్రానికి మరి ఆ చెక్ నాకు ఇవ్వడం జరిగింది. అంతటి పట్టుదల కృషి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి. ఆ పని మనం చేయాలనుకుంటే పనిలో లీనమైపోయి ఏమైతే మనం కష్టపడాలంటూ కూడా కష్టపడి చేసేటువంటి వ్యక్తి జయంతి గారు. మరి వేళ
ఆయన రిటైర్ అవుతున్నందుకు బాధపడాలి, కానీ ఒక విధంగా మాకు పెద్ద బాధ అనిపించట్లేదు. ఎందుకంటే మలికిపురం బ్రాంచ్కి ఆయన రిటైర్ అయినా ఆయనే మేనేజర్గా ఉంటారు. అది మాకు సంతోషం ఏంటంటే ఆయనే మేనేజర్ కాబట్టి మనకు పర్వాలేదు. ఈయన రిటైర్ అయినా మేనేజర్ ఆయనే, ఇంకొక మేనేజర్ వచ్చినా అసలు మేనేజర్ బెస్ట్ ఈయనే చేస్తారు అనేటువంటి నమ్మకం మాకుంది. అలాగే బ్యాంకు వాళ్ళ హైర్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి కూడా వేళ ఆ బ్యాంక్ అభివృద్ధికి ఆయనే కృషి చేశారు. అలాగే ఈ బ్యాంకు నడవడానికి కూడా ఆయన సహకారం కావాలి, ఆయన ఉండాలని చెప్పి ప్రతి వారు కూడా కోరడం జరిగింది. మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఆ బ్యాంకులో మీరు అఫీషియల్ గా మీరు రిటైర్ అయినప్పటికీ కూడా మీ రిటైర్మెంట్ ఆ బ్యాంక్ ఉన్నంతకాలం మీరు ఉన్నంతకాలం మీరు ఉండాలి, మాకు మీ సేవలు కావాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇటువంటి మంచి వ్యక్తిని సన్మానిస్తున్నందుకు మనందరూ కూడా చాలా గర్వపడాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ ఉద్యోగం తర్వాత మళ్ళీ ఉద్యోగం అలాగే బ్యాంక్ ఉద్యోగం చేస్తారు, కానీ మనము మాత్రం మనం చెప్పాలి కాబట్టి ఉద్యోగం తర్వాత శాస్త్ర జీవితం అంతా కూడా వారి పిల్లలతో భార్యతో చక్కటి ఆనందంగా ఇది గడపాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ సెలవు శాసనసభ్యులు గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ రోజు విశిష్ట వ్యక్తి శ్రీ జయంత్ గారిని అలంకరించిన పెద్దలందరికీ పగౌరవంగా శిరస్సు వంటి ప్రణామాలు అర్పించుకుంటూ నేటి సభా వేదిక మీదకి వారి సతీమణిని తోడుకుని రావాల్సిందిగా సమీరాదేవి గారిని కోరుతున్నాం. ఉత్తమ పండితులైనటువంటి ఆగమ భట్టాచార్య వేద పండితుల యొక్క ఆశీర్వచనాలతో శ్రీ దుర్గా జయంత్ కాంతామణి దంపతులను సన్మాన సింహాసనాన్ని అధిష్టింపజేయవలసిందిగా పండితులను కోరుతూ మంగళాశీసులు చదవవలసిందిగా వారిని కోరుతున్నాం. దుర్గా జయంతుగా జయంతుడు అనేది చక్కటి నామధేయం. ఆనాటి ఇంద్రసభలో ఇంద్ర సిటీదేవిల సుపుత్రుడు జయంతుడు. జయంతుడు జయంతుడు జన హృదయాన్ని కలుసుకున్నటువంటి సౌందర్యవంతుడు, ఆత్మ సౌందర్యం కలిగినటువంటి మహావంతుడు. ఆ జయంతుడు మన మలికిపురం బ్యాంక్ మేనేజర్ గా సువర్ణ మణిమయ బ్యాంక్ సేవలు నిర్వహించినటువంటి శ్రీ దుర్గా జయంత్ గారికి సువర్ణ మణిమయ కాంతున్నటువంటి శిక్షాలతో సత్కరిస్తున్నారు గౌరవనీయ శాసనసభ్యులు. కొంతంత దేవుడికి కొంతంత పట్టు ఇయ్యలేము. మరి బ్యాంక్ మేనేజర్ గా బ్యాంక్ మేనేజర్ గా పదవి హృదయ బ్యాంకులు మేనేజర్ గా గెలుచుకున్న నేటి జయంత్ గారు విజయంతుడై శ్రీ దుర్గా జయంతి దంపతులకు గజమాల సిద్ధాంతాలతో తాను చేస్తున్న వృత్తికి న్యాయం చేస్తూ నిత్య నూతనమైన ఆలోచనలతో ముందుకు సాగుతూ తనతో పాటుగా తాను పనిచేస్తున్న సంస్థను తనను నమ్మి వచ్చిన వినియోగదారులను ఆర్థిక పురోగతి సాధించేలా కృషి చేసి శ్రీమతి దుర్గా కాశీ అన్నపూర్ణ శ్రీయుత పల్లేశ్వరరావు దంపతుల సుఖి నిష్ఠాపనంగా జనం పొంది తల్లిదండ్రుల వంశ ప్రతిష్టను ఇనుమడింపజే రీతిగా ఇది విద్యార్థులకు మృదు భాషణము కార్యశీలత కార్యనిర్వహణ అగుపడదు. కార్యభారం ఊహించడంలో సహచర్యలో తోడ్పాటును పొందడంలో మీరు కనపరిచి వృత్తి నైపుణ్యము సర్వదా మందహాసంతో కూడిన మాటలు మీ అభ్యున్నతికి కారకములు. అవియే మీకు శ్రీరామ రక్ష. ఓ నిగడిది ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతుల కన్నా అన్న ఆర్యోక్తి అక్షరాల మీకు ఆపాదింపబడతాయి. రైతుల వ్యాపారం ఆనందంగా సాగినప్పుడే కష్టాలు జరిచేరవని మహానుభావుడు నుడివెను. అది మీ విషయంలో అక్షర సత్యము. మీ ముఖములో ఒత్తిడి గాని అలసట గాని అలసత్వము గాని రాగద్వేషములు గాని ఎన్నడూ మేము కనలేదు. అదేనేమో బహుశా మీ విజయ రహస్యము.
ఏ శాఖలందు పనిచేసినా అద్వితీయ ప్రతిభతో ఆ శాఖను ఉన్నతంగా తీర్చిదిద్దిన మీ నైపుణ్యములకు పరమానములు ఇంటికన్నా గుడి పదిలమంటారు. కానీ మీకు ఇంటికన్నా బ్యాంకు పదిలం. ఆత్మీయులు నిబద్ధతో కూడిన వృత్తి ధర్మాన్ని ఆచరించి ఆయా శాఖల నిర్మాణము జాకచక్యంగా నిర్వహించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందులనుట అతిశయోక్తి కాదు. రుణములు మంజూరు చేయడమే కాకుండా ప్రజల్లో చైతన్యం కలిగించి ఆయా శాఖలను విరివిగా డిపాజిట్లు చేయాలని శ్రీ హరికాంతులతో పరిణయం జరిపించి సుఖమయ జీవనం అందించిన మీరు ధన్యులు. మీకు ఆ పరాత్పరులు ఆయుర్వేద్యములను అష్టయుస్త్రములు ఇచ్చి సదా కాపాడుగాక. ఇట్లు సహకారం చెప్పండి ఎస్బీఐ మలికిపురం మరియు పురజనులు 31/5/2011 మలికిపురం. ఈ